అందరికీ హాయ్ అండి. నా స్టైల్ చికెన్ బిర్యానీ. హాఫ్ కేజీ చికెన్కి పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, కారం వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా వేసుకోవాలి. నా దగ్గర అయితే జీలకర్ర పొడి లేనందువల్ల జీలకర్ర వేసేసుకున్నా. కొన్ని పచ్చిమిరపకాయలు, నూనె, కొంచెం నిమ్మరసం పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ముక్కకు బాగా పట్టాలి ఈ మసాలాలన్నీ. బాగా కలుపుకున్నాక పెరిగేసుకోవాలి. పెరిగేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత హాఫ్ అన్ అవర్ పక్కకి పెట్టాలి. మ్యాగ్నేట్ అయినాక చికెన్ ఎంత బాగా మ్యాగ్నేట్ అయింది. వేరొక బౌల్లోకి కొన్ని వాటర్ తీసుకొని బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. అందులో పచ్చిమిరపకాయలు, నూనె, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 70% రైస్ ఉడకనియాలి. అందులో పుదీనా కూడా వేసేసినాం. ఉడికిన తర్వాత ఇందులో వేడైంది. కొంచెం రైస్ వేసేసి చాలా రైస్ 70% ఉడికిన తర్వాత బిర్యానీ ఇందులో వేసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం వేసేసుకున్నా, కొంచెం గీ వేసుకున్నా. నేనైతే ఫుడ్ కలర్ వాడను, దానికోసం అని పసుపులో ఆయిల్ వేసి ఇట్లా వేసేసుకున్నాను. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. 15 minutes పెట్టాలి. నా దగ్గర అయితే 15 minutes తర్వాత ఫుడ్ కలర్ లేదు వాడను కాబట్టి పెట్టలేదు. ఆయిల్లో బిర్యానీ అంటే ఇట్లా కలర్ కోసం చాలా బాగా వచ్చింది. మా వారైతే కొంచెం గీ కూడా వేసినాం, ఇప్పుడు సూపర్ వచ్చిందని చెప్పారు. తర్వాత కూడా అట్లే వేయాలి. 15 minutes అట్లా దమ్ పెట్టి తర్వాత ఎంత మంచిగా వచ్చింది బిర్యానీ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎప్పుడు చేసాకంటే ఈసారి మంచిగా వచ్చిందని మా వారు అన్నారు. అన్ని కొలతలన్నీ బాగా సెట్ అయిపోయినాయి అని చెప్పిండు. చాలా సింపుల్గా చేసినా కానీ సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.